నీళ్లలో పాములే పాములు, ఒకటా రెండా వందల పాములు. ఈ సీన్ చూసిన వారికి ఒళ్ళు జలధరిస్తుంది. ఇన్ని వందల పాములు జనంలోకి వస్తే ఇంకేమైనా ఉంటుందా? ఇంతకివి నిజమైన పాములేనా, లేదంటే ఏ వీడియోనా? ఇదే అందరి డౌట్. అవును, ఇది నిజమే. కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో కనిపించాయి ఈ పాములు. నాగయాలంకలో కృష్ణా నది ఒడ్డున ఉన్న రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర నీళ్లలో కనిపించాయి. వందల పాములు నీళ్లలో ఈదుతూ ఉన్నాయి. ఇన్ని వందల పాములని ఒకే చోట చూసేసరికి అందరూ షాక్ అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గాను మారింది. సాధారణంగా కార్తీక మాసంలో గుడి దగ్గర ఇలాంటి పాములు కనిపిస్తాయని చెప్తున్నారు స్థానికులు. కాకపోతే ఈ పాములు విషపూరితం కాదని అంటున్నారు. వాటిని ఇసుక పాములని అంటారని చెప్తున్నారు మత్స్యకారులు. ఎక్కువగా మంచి నీళ్లలోనే ఇలాంటి పాములు కనిపిస్తాయట. గుడి దగ్గర భక్తులు నీళ్లలో పడేసే పదార్థాలను తినడానికే వస్తాయని చెప్తున్నారు మత్స్యకారులు. కార్తీక మాసం కావడం, గుడి దగ్గర లైటింగ్ ఎక్కువగా ఉండడంతో నీళ్లలో ఇన్ని పాములు ఒకేసారి కనిపిస్తాయనేది మరికొందరి అభిప్రాయం. ఈ పాములు చిన్న సైజులోనే ఉంటాయని, పెద్దగా పెరగవని చెప్తున్నారు. కొన్నిసార్లు పక్షులు ఈ పాములు తినేస్తుంటాయని కూడా చెప్పుకొస్తున్నారు స్థానికులు. చెరువుల్లో మేత వేసిన, శివాలయం కాడ పిండి అవి వేసిన అవి తింటాకు వస్తాయి. అవి అపకార పాములు కాదు. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళినప్పుడు మాకు కూడా కానొస్తాయి. అవి ఇటు వరకు లాగుడుండే అపకార పాములని, వాలి పాములని, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. నా పేరు నాగిరి సాంబశివరావు. రాత్రి పాములు కనబడి న్యూస్ ఒకటి విన్నాము. అవి పాములు అయితే అపకారమైన పాములు కాదు. అవి కుమ్రే పాములని మన మేతలో ఫీల్డ్లోకి ఇట్లోకి ఉపయోగించే పాములు. జనానికి అయితే ఇబ్బందికరమేం కాదు. వాటి వల్ల ప్రతి ఒక్కరు భయపడ్డారని తెలిసింది. దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సీజన్ వారీగా వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి. కాకపోతే అండి ఈ సప్లైలు వచ్చినప్పుడు పైన కనపడతా ఉంటాయి. ఇసుక పాములు అండి. అవి ఏమి చేయవు. ఇసుక పాములు ఓన్ లైటింగ్ కే వస్తాయి. లైటింగ్ లెక్కించేప్పుడు వస్తాయి స్వామి. లైటింగ్ ఎక్కుతాం కదా, తప్పించేప్పుడు చేపలు కాలు పక్కన వెళ్తాం. ఇసుక పాములు ఆ ప్రమాదకి మాత్రం ఏం లేదు. వాటి వల్ల జాన్ ఉంటాయి స్వామి. ఏం కాదు. పెద్దవి ఉంటాయి. వాటిలో కూడా అంతే చిన్న చిన్నగానే ఉంటాయి. అవి పెట్టలు ఏదేస్తాయి. అప్పుడప్పుడు ఇసుక పాతిపోతాయి. తర్వాత పెట్టలు కూడా కిలికి ఏదేస్తాయి. నీటిగా కలిగి ఉంటాయి, ఏదేస్తాయి. కాబట్టి ఇన్ని పాముల్ని చూసి భయపడే వాళ్ళు టెన్షన్ పడకండి. ఈ పాములు ఏమీ చేవు, ఇళ్ల మధ్యకు పెద్దగా రావు, నీళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డోంట్ వరీ.